వర్తమాన ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈ రోజు వార్తల్లో ప్రధాన అంశాలు. రష్యా గురిలో అమెరికా ఎంబసీ. ఉక్రెయిన్లోని తమ దౌత్య కార్యాలయంపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడుతున్నట్లు తమకు సమాచారం అందిందని అమెరికా పేర్కొంది. ఇందులో భాగంగా కీవ్లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్ చేతి యాంటీ పర్సనల్ మైన్ బైడెన్ మరో దూకుడు నిర్ణయం. పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో బైడెన్ సర్కార్ ఉక్రెయిన్కు భారీ ఆయుధాలను తరలిస్తుంది. తాజాగా యాంటీ పర్సనల్ మైన్స్ను ఇవ్వాలని నిర్ణయించింది. యుద్ధం మొదలైన తర్వాత వీటిని కీవ్కు అందజేయడం ఇదే తొలిసారి. తాము అందించే దీర్ఘ శ్రేణి ఆయుధాలను రష్యాపై ప్రయోగించేందుకు అమెరికా సర్కార్ ఒక రోజు వ్యవధిలోనే నిర్ణయం తీసుకుంది. అణు యుద్ధం ముప్పు. ప్రపంచం ముందు మరో అణు యుద్ధం ముప్పు పొంచిందా? రష్యా ఉక్రెయిన్ల మధ్య నానాటికి ముదురుతున్న యుద్ధ తీవ్రతను చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఢిల్లీ కాలుష్యం ఎఫెక్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్. కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో 50% ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. దేశ రాజధాని నగరం ఢిల్లీ గాలి నాణ్యత రోజురోజుకి క్షీణిస్తుందని గాలి నాణ్యత సూచి 400కు పైగా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిగ్విజయంగా కక్షలోకి జీశాట్-N ఉపగ్రహం. భారత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-N2 మంగళవారం విజయవంతంగా భూకక్షలోకి చేరింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా అమెరికాలోని కేప్ కెనావెరల్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఊరట. ఎయిర్సెల్ మాక్సిస్ మనీ లాండరింగ్ కేసు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి పి చిదంబరంపై విచారణకు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. 24న పార్లమెంటు అఖిలపక్ష సమావేశం. వచ్చే వారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నెల 24 అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ మంగళవారం ఎక్స్లో వెల్లడించారు. పట్నం నరేందర్ రెడ్డిని ఎందుకలా అరెస్టు చేశారు? కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు విధానాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్కు వెళ్ళినప్పుడు ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించింది. మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీసింది. వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకు వెళ్తున్నాం సీఎం చంద్రబాబు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 150 రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. వైకాపా పాలనలో జరిగిన అక్రమాలపై ఎంత తవ్వితే అంత భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.